చెయ్యాలా వద్దా చేయాలా వద్దా అని బాగా ఆలోచిస్తూ ఉన్నా. సరే, ఇన్ఫర్మేషన్ అయితే వస్తోంది. అయితే ఇక్కడ మూడు డిఫరెంట్ అంశాల గురించి నేను ఇప్పుడు మీతో మాట్లాడబోతున్నా. మూడు డిఫరెంట్ సంఘటనల గురించి అనొచ్చు. అయితే ఈ మూడిటికి లింక్ ఉందని నేను అనుకోవట్లా. లింక్ ఉందా లేదా అనేది మీరు డిసైడ్ చేయాలి. ప్రభుత్వం ఏదైనా ప్రకటన చేయాలి. మీకు ఈ బర్డ్ ఫ్లూ అనేది విపరీతంగా పెరిగిపోయింది అమెరికాలో. అదే టైంలో జాన్ ఫుల్టన్ అనేసి కోవిడ్ పాండమిక్ గురించి రకరకాల రీసెర్చ్లు చేసేటువంటి వ్యక్తి కోవిడ్ కంటే 100 రెట్లు భయంకరమైనటువంటి ఒక కొత్త వైరస్ రాబోతుంది ప్రపంచానికి అంటూ ఆ మధ్య నుంచి కూడా అతను దాని మీద రీసెర్చ్లు, సర్వేలు, ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నాడు. దాని గురించి ప్రపంచానికి వీక్లీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాడు. ఈ బర్డ్ ఫ్లూ H1B బర్డ్ ఫ్లూ కూడా అట్లాంటిదే అనేసి అతను ఇంకా అనౌన్స్ చేయలేదు. బట్ ఆ రకమైనటువంటి ఫీలింగ్స్ లో ఆ డిపార్ట్మెంట్ ఉంది. మీకు నయారా అనేసి, బయో నయారా అని వీళ్ళు ఒక సంస్థ ఉంది. అతనిదే, కెనడాలో ఉంటాడు, చేస్తూ ఉంటాడు. సో బర్డ్ ఫ్లూ అయితే గనక పక్షుల నుంచి, కోళ్ల నుంచి మనుషులకు గనక వస్తే ఓకే, అదొక రకం. బర్డ్ ఫ్లూ అనేది రాకూడదు అసలు. మనుషులకు వస్తే చాలా ఈ ప్రమాదం. అయితే ఆ పాకేది అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వైరస్ మనుషుల నుంచి మనుషులకు వచ్చింది కదా, కోవిడ్ తుంపర్ల ద్వారా. అట్లా బర్డ్ ఫ్లూ అనేది పక్షుల నుంచి మనుషులకు వస్తే కొంతమందికి ఎఫెక్ట్ ఉంటుంది. బర్డ్ ఫ్లూ అనేది ఏ మనిషికి వచ్చినా ఖచ్చితంగా చాలా డేంజర్. అయితే మనుషుల నుంచి మనుషులకు కూడా గనక బర్డ్ ఫ్లూ వస్తే చాలా హెవీలీ డేంజర్ అది. సరే, ఆ సిచ్యువేషన్ పక్కన పెడదాం. నేను ఇందాకే చెప్పా, మూడు డిఫరెంట్ సిచ్యువేషన్స్ కలపకండి. ఇంకొకటి ఏంటంటే, రీసెంట్ గా నరేంద్ర మోడీ సర్కార్, అంటే నరేంద్ర మోడీ ఇంత ఎలక్షన్స్ మధ్య ఇంత హడావిడి, ఎలక్షన్స్ అంటే తక్కువ హడావిడి ఉండదు. లోక్సభ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, 400 నెంబర్ కొట్టాల్సిందే అనేసి లోక్సభ ఎలక్షన్స్ లో బీజేపీ టార్గెట్ పెట్టుకుంది. అందున 150 కోట్ల భారతీయులు ఉన్నటువంటి ఈ దేశంలో ఇంతమందిని కన్విన్స్ చేసి ఓట్లు తమకు వేయించుకోవాలంటే బీజేపీ పార్టీ చాలా కష్టాలు పడుతోంది, చాలా ప్రయత్నాలు చేస్తోంది. టార్గెట్ ఏమో చాలా పెద్దది ఉంది. సో డెఫినెట్లీ కొట్టాలని మోడీయే మెయిన్ అజెండా కదా. అందరికీ కూడా ఓటేస్తే మోడీ కోసం వేస్తారు, లేదా మోడీకి అగెనిస్ట్ అయితే మోడీకి అగెనిస్ట్ వేస్తారు తప్ప ఇంక వేరే ఫ్యాక్టర్స్ చూడడం తగ్గిపోయింది. సో అన్ని రాజకీయ పార్టీలు అట్లా తెచ్చింది, అది వేరే విషయం. సో ఇప్పుడు ఇంత బిజీ షెడ్యూల్లో ఎలక్షన్కు ఉన్నటువంటి ఇంత హడావిడి మధ్య కూడా నరేంద్ర మోడీ మీకు ఎమర్జెన్సీ మీటింగ్లు పెడుతున్నారు. ఎవరితో? పక్క హెల్త్ మినిస్ట్రీ, ఇంకో పక్క మెటరాలజికల్ డిపార్ట్మెంట్, ఇంకో పక్క నుంచి ఈ హాస్పిటల్స్ కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్, వీళ్ళందరితో కలిసి మీ రిపోర్ట్ ఏంటి అని అడుగుతూ ఉన్నారు నరేంద్ర మోడీ. వీళ్ళు రిపోర్ట్లు ఇస్తున్నారు. ఏం రిపోర్ట్లు అవి? వాళ్ళు ఇండియా మ్యాప్ ని, ఈ స్టిమ్యులేటర్ ఉంటది కదా ఉండే పరిస్థితులకి మనకు చూపిస్తేటువంటి వీడియోస్, ఆ వీడియోస్ లో నరేంద్ర మోడీకి వీళ్ళు రిపోర్ట్స్ ఇస్తున్నారు. రిపోర్ట్స్ లో ఏం కనిపిస్తుంది? ఇండియా మ్యాప్ మొత్తం కూడా రెడ్ కలర్ లో ఉన్నటువంటి ఇండియా మ్యాప్. అంటే ఏంటి? విపరీతమైనటువంటి హీట్ వేవ్స్ పెరిగిపోతున్నాయి భారతదేశంలో, ఎప్పుడూ లేనటువంటి హీట్ వేవ్స్. దీని మీద రిపోర్ట్లు ఇస్తున్నారు ఆయనకి అనేటువంటి సమాచారం ఉంది. సరే, ఎండలు పెరిగితే ఏమవుతుంది దేశానికి, పెద్ద కంపెనీది ఏముందని మీరు అనుకోవచ్చు. అది ఒక సపరేట్ ఆస్పెక్ట్ చెప్తా. సో ఇప్పుడు మోడీ మీటింగ్స్, ఇవి H1 బర్డ్ ఫ్లూ, రెండు డిఫరెంట్ థింగ్స్ కలపొద్దు. ఇంకొకటి ఏం జరుగుతుందంటే, యునైటెడ్ నేషన్స్ రీసెంట్ గా ఒక పెద్ద అలర్ట్ ఇచ్చింది, ఎస్పెషల్లీ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ కి, పెసిఫిక్ కంట్రీస్ కి. ఏమనేసి చెప్పింది మన యునైటెడ్ నేషన్స్ అంటే, ఈ దేశాలన్నీ కలిపి 24 కోట్ల మంది పిల్లలు ఉన్నారు, వీళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడున్నటువంటి ఉక్కపోత, హ్యూమిడ్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, ఇది గతంలో ఇన్ని సంవత్సరాల రికార్డెడ్ మానవ చరిత్రలో ఏ రోజు కూడా ఇట్లాంటి హీట్ వేవ్స్ మనకు లేవు. ఎల్నైనో సమ్మర్ అంటారు దీన్ని. మనం వీడియోస్ కూడా చేసాం, ఇన్స్టాల్ కూడా వీడియో ఉంది నాది. ఎల్నైనో సమ్మర్స్ అట్లాగే ఉంటాయి, బట్ స్టిల్ ఇంకా పీక్ వెళ్ళిపోతుంది. ఎల్నైనో సమ్మర్ లో ఎండలు ఉండడం సహజం, ఎప్పుడూ లేనంత ఎండలు ఉండడం సహజం. అయితే నేను చేసిన ఫోర్కాస్ట్ లో మాన్సూన్ కూడా త్వరగా రాబోతుంది. ఎల్నైనో ఎండ్ అయిపోతుంది మే ఎండ్కి, జూన్ మిడ్కి. కానీ ఈలోపు జరగబోయేటువంటి ఒక సెకండ్ చాలు కదా ఏదైనా నాశనం అవ్వటానికి. నెల టైం ఉంది కదా అని ఊరుకోలేక. సో ఈ టైంలో హీట్ వేవ్స్ ఏదైతే ఈ పెసిఫిక్ కంట్రీస్ కి, ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ కి తగులుతున్నాయో, అబ్నార్మల్ గా ఉన్నాయి, ఎప్పుడూ లేనంత దారుణంగా ఉన్నాయి. ఇవి
పిల్లల్ని చాలా తీవ్రంగా ఎఫెక్ట్ చేయబోతున్నాయి. వెరీ వెరీ కేర్ఫుల్ గా ఉండాలి మీ కంట్రీస్ అనేసి లిస్ట్ ఇచ్చింది. ఆ లిస్ట్ లో ఇండియా కూడా ఉంది. సో ఈ రెండింటిని కలుపుకోవచ్చు మనం. ఈ 3 డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో ఫస్ట్ ది మోడీ మీటింగ్ కలపకపోయినా ఈ రెండింటిని కలుపుకోవచ్చు. మేబీ దీని వల్ల ఏమన్నా పెట్టుంటారు. చిన్నదే కదా, హీట్ వేవ్ కదా అనుకోకూడదు మనం. ఎందుకంటే ఎంతో మంది పిల్లలని ఇది తీవ్రంగా ఎఫెక్ట్ చేయబోతోంది. ఏప్రిల్ మిడ్ లో ఉన్నాము, ఇప్పటికే విపరీతమైన ఎండలు వస్తున్నాయి. సడన్ రెయిన్లు మళ్ళీ ఓ పక్క ఎండ విపరీతంగా ఈ రోజు ఉంటే రేపు మళ్ళీ సడన్ రెయిన్ పడుతుంది. మళ్ళీ ఎల్లుండికి మళ్ళీ విపరీతమైనటువంటి ఎండ, అది కూడా ఏప్రిల్ 13వ తారీఖు. మనం ఫిబ్రవరి మార్చి ఎండ్ నుంచి చూసాం విపరీతమైనటువంటి ఎండలు. ఇట్లా ఎప్పుడు లేదు. ఇక మే వస్తోంది, మేలో ఎలక్షన్ ఉంది. ఎలక్షన్ టైంలో ప్రజలు రోడ్ల మీద విపరీతంగా తిరుగుతున్నారు, ఓట్లు వేయడానికి వస్తారు, క్యాంపెయిన్ టైంలో వస్తారు, పిల్లలు తిరుగుతున్నారు, పిల్లలకి హాలిడేస్ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. సో ఈ టైంలో హీట్ వేవ్స్ అనేవి ఇండియాని తీవ్రంగా ఇబ్బంది పెట్టబోతున్నాయి. ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ని ఇబ్బంది పెట్టబోతున్నాయి. ఇండియాకి పిల్లల కోసం ఒక బిగ్ ప్రమాదమే రాబోతోంది. హీట్ వేవ్ రూపంలో, హ్యూమిడిటీ రూపంలో రాబోతుంది అనేసి ఒక పెద్ద వార్నింగ్ వచ్చింది యునైటెడ్ నేషన్స్ నుంచి. దాంతో వీళ్ళందరూ మీటింగ్ పెట్టుకున్నట్టున్నారు. అందులో కొన్ని రాష్ట్రాల లిస్ట్ ఇచ్చింది ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్. ఇట్లా ఉంది బాబు పరిస్థితి వీటిలో అని. అందులో ఆంధ్రప్రదేశ్ ఉంది, తెలంగాణ లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కి హ్యూమిడ్ కండిషన్స్ ఎక్కువ ఉంటాయి. ఎక్కడైతే మీకు సీ ఉంటుందో ఆ ప్రాంతానికి ఎక్కువ ఉంటాయి. సో గుజరాత్, తమిళనాడు ఇట్లాంటి ప్రాంతాలకు ఉన్నాయి. తెలంగాణ ప్రాంతానికి హ్యూమిడ్ కండిషన్స్ లేవు. బట్ స్టిల్ భయంకరమైనటువంటి హీట్ వేవ్ ఉంది తెలంగాణలో కూడా. అందువల్ల దీనికోసమే నరేంద్ర మోడీ ఈ పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి ఉంటారని, పిల్లలకు సంబంధించినటువంటి హాస్పిటల్స్ ని సిద్ధం చేయమని, ఎటువంటి ఇబ్బంది కలిగినా సరే పిల్లల్ని వెంటనే జాగ్రత్త పడేలాగా ఆయన నామ్స్ ప్రకటించి ఉంటారని అంటున్నారు. అన్నిటికీ మించి మనం పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు మజ్జిగలు తీసుకోవటం కానీ, గర్భిణీలకు కూడా చాలా డేంజర్ ఉందనేసి యునైటెడ్ నేషన్స్ చెప్తోంది. గర్భిణీ స్త్రీలు ఈ ఎండ విషయంలో చాలా జాగ్రత్తగా, అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు తాకేటువంటి నీరు, లోపలికి వెళ్ళేటువంటి నీరుతో సహా లోపల ఉండేటువంటి ఆ పిండానికి ఒక జీవం ఉంది వాళ్ళకి లోపల, అది చాలా ఎఫెక్ట్ అవుతుంది ఈ ఎండలకని చెప్తున్నారు. కాబట్టి ఈ పిల్లల విషయంలో హాస్పిటల్స్ సిద్ధం చేసుకోమని మోడీ ప్రకటించి ఉంటారు అనేటువంటి మాటలు వస్తున్నాయి. అయితే అఫీషియల్ గా మోడీ ఎట్లాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎందుకు ఇట్లాంటి ఎమర్జెన్సీ మీటింగ్స్ పెట్టుకుంటున్నారు అనేది మాత్రం అఫీషియల్ గా మనకి ఇంకా తెలియదు. బట్ వస్తున్న డిపార్ట్మెంట్స్ బట్టి మేబీ హీట్ వేవ్ కి సంబంధించి ఉంటుంది. ఎందుకంటే అదే టైంలో యునైటెడ్ నేషన్స్ కూడా దీని మీద ప్రకటన చేసింది కాబట్టి ఇదే అయి ఉంటుంది అనేటువంటి మాటలు అయితే వినిపిస్తున్నాయి. సో అందరికీ తెలిసేలాగా హీట్ వేవ్ ఎంత డేంజరస్ అర్థం చేసుకునేలాగా పిల్లల్ని 24 కోట్ల మంది పిల్లలు ఉన్నారు కేవలం ఈ యొక్క ఈ ఈస్ట్ ఏషియా కంట్రీస్ లో, పెసిఫిక్ కంట్రీస్ లో. సో చాలా జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని తెలియజేయండి, వీడియో షేర్ చేయండి. దేశంలో ఒక చిన్న పిల్లాడికి ఇబ్బంది పడినా, ఒక 10 మంది, ఒక 100 మందికి ఏమన్నా ప్రాణహాని జరిగినా మనమే బాధపడతాం రేపు పొద్దున. కాబట్టి డెఫినెట్లీ షేర్ చేయండి. హీట్ వేవ్స్ ఎంత డేంజర్ గా ఉన్నాయి. ఎల్నీనో సమ్మర్ చాలా డేంజర్ అని గుర్తుపెట్టుకోండి. ఎల్నీనో ఎట్లా ఉంటదంటే, నేను ఇదివరకు కూడా చాలాసార్లు పోస్ట్ పెట్టా, ఎల్నీనో పీక్ కి వెళ్ళి డౌన్ అయిపోయేటప్పుడు కూడా పీక్ లోనే డౌన్ అయిపోతుంది. అంటే మీకు మే ఎండ్, జూన్ మిడ్ వరకు విపరీతంగా ఉంటాయి ఎండలు. అక్కడి నుంచి జప్పున మాన్సూన్స్ వచ్చేస్తాయి. అక్కడి నుంచి కాస్త చల్లబడుతుంది. బెంగళూరులో ఉన్నటువంటి వాటర్ సమస్యలు కూడా ఈ మాన్సూన్స్ రాగానే సాల్వ్ అవుతుంది. ఈసారి ఋతుపవనాలు, మాన్సూన్ చాలా ఎర్లీగా రాబోతున్నాయి. అంటే జూన్ మిడ్ కి రావచ్చు, లేదా మే ఎండ్ కి వచ్చేయచ్చు కొన్ని చోట్ల. డిపెండ్స్ ఆన్, అంటే కేరళ నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి మే ఎండ్ కి కేరళ నుంచి స్టార్ట్ అయినా సరే ఆశ్చర్యపోక్కలేదు. కాబట్టి హీట్ వేవ్స్ ఉన్నాయి, పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేశ ప్రధాని మీటింగ్లు పెడుతున్నారు. వాళ్ళు ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేస్తుంది గవర్నమెంట్ కూడా. సో ఈ లోపే మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి వీడియో చేస్తున్నా. సో దయచేసి షేర్ చేయండి.